అమ్మమ్మ, కథ చెప్తావా? సరే సరే చెప్తానులే మనవడా. ముందెళ్ళి అన్నం తినేసిరా. తిన్నానులే అమ్మమ్మ, ముందు చెప్పవా? సరే అయితే రా నా దగ్గర బజ్జు, నేను నీకు కథ చెబుతాను. సరే అమ్మమ్మ, మొదలుపెట్టు. నీలాగే ఫారెస్ట్లో ఒక లయన్ ఉండేదంట. ఆ లయన్కి కూడా కథలంటే చాలా చాలా ఇష్టం. ఒకరోజు ఆ లయన్ ఏం చేసింది అంటే, నాకు కథ వినాలనిపిస్తుంది అని అంది. ఆ, కానీ ఎవరు చెప్తారు కథలు నాకైతే నువ్వున్నావు కదా. అలాగే ఆ లయన్కి ఎవరున్నారు? సో ఫారెస్ట్లో ఉన్న జంతువులన్నిటినీ పిలిపించింది. ఎవరైతే కథ చెప్తారో లేదు అంటే కథ చెప్పే వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళని మాత్రమే నేను వదిలేస్తాను. ఎవరైతే నాకు కథ చెప్పారో లేదు అంటే కథ చెప్పే వాళ్ళని తీసుకురారో వాళ్ళని నేను తినేస్తాను అని అంది. అప్పుడు అన్ని జంతువులు, చిన్న చిన్న ర్యాబిట్స్, చిన్న చిన్న టర్టిల్స్, ఎలిఫెంట్స్, బర్డ్స్ అన్నీ పారిపోయాయి. ఎక్కడికి? తెలియదు. కథ చెప్పే వాళ్ళని వెతుకురావడానికి పారిపోయాయి. అవునా? అప్పుడు ఏమైంది? అలా అన్ని వెతికాయి, ఎవరూ దొరకట్లేదు. అప్పుడు ఒక ఫాక్స్ వచ్చింది. ఫాక్స్ని ఏమంటారు తెలుగులో? నక్క. నక్క వచ్చింది. నక్క వచ్చి జంతువులన్నిటితో చెబుతుంది, నేను చెబుతాను, నేను స్టోరీ చెప్తాను లయన్కి అని అంది. నీకు వచ్చా స్టోరీస్ అని అడిగింది. నాకేమీ రావు, కానీ మీ ప్రాణాలు కాపాడాలి అంటే ఎవరో ఒకరు స్టోరీ టెల్లర్ అవ్వాలి కదా అని అంది. అప్పుడు అన్నీ కలిపి మళ్ళీ లయన్ దగ్గరికి వెళ్ళాయి. లయన్ దగ్గరికి వెళ్ళి, నేను నీకు కథ చెబుతాను లయన్ అని అన్నాయి. సరే చెప్పు అని లయన్ అంది. అప్పుడు నక్క అంటే ఫాక్స్ స్టోరీ స్టార్ట్ చేసేసింది. అనగనగా ఒక ఫిషర్మెన్ ఉండేవాడు. అతను సముద్రంలోకి వేటకెళ్ళాడు. ఆ వేటకెళ్ళినప్పుడు చాలా చేపలు తన వలలో చిక్కుకున్నాయి. అలా వలలో చిక్కుకున్న చేపలనన్నిటినీ బోట్లోకి లాగుతూ ఉంటే చిన్న హోల్ పడింది. ఆగిపోయింది నక్క. అప్పుడు లయన్ అంది, ఏమైంది తర్వాత అని అడిగింది. అంటే ఒక ఫిష్ అందులోకి వెళ్ళి తప్పించుకొని పారిపోయింది అని చెప్పింది నక్క. ఓ, మరి తర్వాత ఏమైంది అని లయన్ అడిగింది. అప్పుడు నక్క అంది, తర్వాత 2 ఫిష్లు పారిపోయాయి అందులోకి వెళ్ళి అని అంది. ఓ, మరి తర్వాత ఏమైంది? ఆ తర్వాత 3 ఫిష్లు పారిపోయాయి అని నక్క చెప్పింది. ఆ తర్వాత ఏమయ్యింది అని లయన్ అడిగింది. ఆ తర్వాత ఆ హోల్లోకి వెళ్ళి 4 ఫిష్లు పారిపోయాయి అని చెప్పింది. ఆ తర్వాత అని ఇలాగే అడుగుతుంటే 5, 6, 7, 8, 9, 10 అని అలా చెప్తూ ఉంది. ఇది లయన్కి ఇరిటేట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్కి ఏమయ్యింది? వలలో ఉన్న చేపలన్నీ పారిపోయాయి అని అంది. మరి ఆ తర్వాత ఏమయ్యింది అని కోపంగా అడిగింది సింహం. ఆ తర్వాత ఫిషర్మ్యాన్ ఇంటికి వెళ్ళి కొత్త వల తీసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఫిషింగ్కి వెళ్ళాడు. మరి ఆ తర్వాత అంటే ఆ తర్వాత కూడా రోజు ఇలాగే ఒక చేప, 2 చేపలు, తర్వాత 3 చేపలు, ఆ తర్వాత 4 చేపలు, తర్వాత 5 చేపలు, అలా రోజు చేపలన్నీ పారిపోయాయి. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉండేది అని ఫాక్స్ లయన్కి చెప్పింది. లయన్ చాలా ఇరిటేట్ అయిపోయింది. అప్పుడు లయన్, పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్తున్నావు, అసలు ఈ స్టోరీస్ అన్నీ పిచ్చి స్టోరీస్, అసలు ఈ స్టోరీసే మంచివి కాదు అని సింహం వెళ్ళిపోయింది. సో జంతువులన్నీ హ్యాపీగా ఉన్నాయి. అవునా? ఇక నాకు నిద్ర వస్తుంది, పడుకుందాము.
ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.